సమక్షంలో అది చర్చించడం జరిగింది. దాని లీగల్ ప్రాసెస్ చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా గ్రేవ్యార్డ్ ఇష్యూని సాల్వ్ చేయాలని అదొకటి. అండ్ హైటెన్షన్ పోల్స్ ఎప్పటి నుండో మా ప్రాంతంలోనే దాదాపు 10,000 సంఖ్యలో జనాలు చనిపోయినారు. సో అది కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతో ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా అధికారులతో డిస్కషన్ జరిగింది. అండ్ కృష్ణానగర్కి సంబంధించినటువంటి నాలా ఇష్యూ కూడా వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వరద బాగా వచ్చేస్తుంది. అది కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. అండ్ ఫ్రమ్ టుడే టుమారో అందరు అధికారులతో మాట్లాడి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం. అండ్ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఒకటి అండ్ పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ విషయంలో కూడా ఆ కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అది కూడా వీలైనంత తొందరలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న ఒక కోరిక వెనుక బలమైన నిర్ణయం ఏంటంటే ప్రజాసేవ. మా ప్రాంతం దాదాపు 80% ఒక స్లమ్. సో ఆ ప్రాంత ప్రజలకి అండగా ఉండాలనే ఒక కోరికతో నేను అధికారికంగా ఒక నాయకుడిని కావాలనేది ఉండే. అండ్ నేను చిన్న వయసులో 29 ఏళ్ళ వయసులోనే నేను ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసినప్పుడు చాలామంది ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్ అండ్ రిలీజియన్ అందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సెకండ్ ప్లేస్ వచ్చినాను. సో నాకు ప్రజల్లో మా కుటుంబం పట్ల గౌరవం, రిలేషన్షిప్, మా నాయకత్వం మీద నమ్మకం ఉందని నేను ఆ రోజు నుండి కూడా నిరంతరం పబ్లిక్లోనే ఉంటున్నాను. ఈరోజు ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులు, రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో ఈరోజు గెలవడం జరిగింది. అండ్ ముందు ఎట్లయితే నేను ప్రజలతో అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎట్లయితే అందరితో కలిసిమెలిసి ఉన్నానో అట్లనే భవిష్యత్తులో కూడా ఉంటా. ఈరోజు నాకు ప్రజలు ఒక పెద్ద బాధ్యత, పార్టీ ఒక పెద్ద బాధ్యత ఇచ్చింది. సమస్యలను పరిష్కరిస్తూ ముందు కూడా అట్లనే అందరితో అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఎమ్మెల్యే హోదా వచ్చినప్పుడు కూడా అట్లనే పబ్లిక్కి కలిసిమెలిసి ఉంటానని చెప్తాను.